నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా ఈరోజు మీ ముందుకు ఈ విధంగా రావటం నాకు ఎంతో సంతోషం. ఈరోజు మనము మార్కు సువార్త 11వ అధ్యాయం 11 నుండి 25 వచనం వరకు మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11 నుండి 25 వచనాలు. ఈ వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిందే. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి కేవలం కొన్ని రోజుల్లో జరిగిన సంఘటనలు ఇవి. ఆయన గాడిద పిల్ల మీద రావటం, ప్రజలందరూ కూడా తమ బట్టలు దారి పొడుగునా పరిచి హోసన్నా అని దేవుణ్ణి స్తుతించటం మనం చూస్తాం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే 11వ వచనము, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచారు. ఆయన ప్రతి గదిలోనికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఏం జరుగుతుందని చూశారు. అయితే వెంటనే దాని మీద ఆయన ఏమీ రియాక్ట్ అవ్వలేదు. సాయంకాలం అయినందున ఆయన వెళ్ళిపోయారు. దాని మీద ఒక యాక్షన్ తీసుకోలేదు వెంటనే. కొన్నిసార్లు మనం ఒక సమస్యను చూసిన వెంటనే దాన్ని ఏదో చేయాలనుకుంటాం, దానికి ఏదో ఒక విధంగా అప్పుడే పరిష్కారం చూపించాలనుకుంటాం, రియాక్ట్ అవ్వాలనుకుంటాం. కానీ యేసు ప్రభు వెంటనే ఆయన రియాక్ట్ అవ్వలేదు. తన శిష్యులతో కలిసి మరలా బేతనియకు వెళ్ళారు. అక్కడ రాత్రి నిద్రించి 12వ వచనం, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని, అంటే బేతనియ నుండి మరలా యెరూషలేమునకు వస్తూ ఉన్నారు. ఆయన ఆకలిగొన్నారు. మరి బేతనియలో మరియా మార్తల దగ్గరే ఉంటారు వాళ్ళు. బహుశా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదేమో మనకు తెలియదు. ప్రభు ఆకలిగొని ఉన్నారు. అప్పుడు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలామందికి మనం బైబిల్ చదివేటప్పుడు ఇది ఎందుకుంది ఇక్కడ అనుకుంటాం, ఈ వాక్య భాగం లేకపోతే బాగుండు అనుకుంటాం. అంజూరపు చెట్టును చూడటం ఏంటి ప్రభు, ఆకలిగొని ఉండటం ఏంటి, అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదని తెలిసి కూడా దాన్ని శపించటం ఏంటి అని చాలామంది మనం అనుకుంటాం. అయితే అదేదో అనవసరంగా రాసిన వాక్య భాగం కాదు, లేకపోతే అది లేకపోతే బాగుండు అనుకునే వాక్య భాగం కూడా కాదు. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సాయంకాలమున వెళ్ళి దేవాలయం మొత్తం చుట్టూ చూసి దేవాలయాన్ని అంతా పరిశీలించి ఎంతో కలత చెందున్నాడు. తన హృదయం ఎంతో కలత చెందింది. అప్పుడు తన శిష్యులకు అర్థం కావటానికి, డెమాన్స్ట్రేట్ చేయటానికి ఆయన యొక్క హృదయం ఏ విధంగా ఉంది, ఇశ్రాయేలు పట్ల దేవుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు ఇశ్రాయేల్ను చూచి అనేది తన శిష్యులకి డెమాన్స్ట్రేట్ చేయటానికి ప్రభు ఆ విధంగా చేశాడు. మనం పాత నిబంధనలో కూడా చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు, భౌతికంగా ప్రదర్శిస్తూ ఉంటారు, డెమాన్స్ట్రేట్ చేస్తుంటారు. ఇర్మియాని మనం చూసినట్లయితే కాడి కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. యెషయాని మనం చూసినట్లయితే బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. హోషేయాని మనం చూసినట్లయితే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె మరలా పోతుంది. అదేంటంటే దేవునికి ఇశ్రాయేల్కి మధ్య ఏం జరుగుతుందో చెప్పడానికి దేవుడు అలా డెమాన్స్ట్రేట్ చేశారు. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని శిష్యులకి తెలియజేయటానికి యేసు ప్రభు ఒక డెమాన్స్ట్రేట్ చేశారు అంజూరపు చెట్టు మీద. అయితే ఇక్కడ మనం చూస్తాం అంజూరపు మరి ఫలాలు కాసే సమయం కాదు కదా, మరి దాన్ని శపించాల్సిన అవసరం ఏంటి అని. అంటే ఇక్కడ శపించటం అంటే మనం పాత చిన్నప్పుడు మనం వినుంటాం, ఏదో మునులు వాళ్ళ కథలు వినుంటాం, వాళ్ళ కోపం వచ్చి ఎవరినో శపిస్తారు. సో అలా ఏదో కోపం వచ్చి చైల్డిష్గా శపించటం కాదు ఇక్కడ. నిజానికి అంజూరపు చెట్టును మనం చూసినట్లయితే ఆకులు వచ్చిన తర్వాత ప్రథమ ఫలాలని వస్తాయి. అవి తినటానికి అంత బాగుండవు, కానీ తినొచ్చు, యూ కెన్ మేనేజ్ ఇట్. ఆ తర్వాత సమ్మర్లో మంచి ఫలాలు వస్తాయి. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ని మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదట ఈ భూమి మీద ఇశ్రాయేలు దేశాన్ని ఎన్నుకున్నారు. ఇశ్రాయేలు ద్వారా ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన
ఆశీర్వదించాలని కోరుకున్నారు. అది దేవుని ప్రణాళిక అయి ఉంది. మొట్టమొదట ఇశ్రాయేల్ని ఎన్నుకొని, ఇశ్రాయేల్కు తను తాను బయలుపరుచుకొని, ఇశ్రాయేల్ ద్వారా ఈ భూలోకం అంతటిని ఆశీర్వదించాలనేది దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ అది. అయితే ఆ ప్లాన్లో ఇశ్రాయేల్ తప్పిపోయారు. అక్కడ దేవుని యొక్క ఆవేదన చూపించటానికి మనకి ఇక్కడ అంజూరపు చెట్టును ఉపమానంగా దేవుడు చూపించాడు. ఆ ప్రథమ ఫలాలు, ఇశ్రాయేలు ప్రథమ ఫలమై ఉన్నది. అయితే ఆ ప్రథమ ఫలాలు కూడా ఈ అంజూరపు చెట్టుకి లేవు. కానీ ప్రథమ ఫలం రావాల్సిన సమయమే అది. ప్రథమ ఫలాలు వచ్చిన చెట్టు మాత్రమే తర్వాత మంచి ఫలాలు ఫలిస్తుంది. ప్రథమ ఫలం రాలేదు అంటే కేవలం ఆకులతో ఉన్నట్లయితే ఏ ఫలము ఎప్పటికీ రాదు దాని నుండి. అందుకని ఉపమాన రూపకంగా ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని తెలియజేయటానికి దేవుడు ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు, అక్కడ ప్రదర్శించారు. తన యొక్క ఉద్దేశాన్ని శిష్యులకు చూపించటానికి, అర్థమవటానికి ప్రదర్శించారు. అది అక్కడ అంజురపు చెట్టు యొక్క స్టోరీ మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్లో మనం చూసినట్లయితే ఆ దేవాలయంలో ప్రభు చూసినప్పుడు అక్కడంతా కూడా వ్యాపారస్తులు ఉన్నారు. 15వ వచనము, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రయను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరనెను. ఇక్కడ అంజూరపు చెట్టు ఎందుకు శపించబడిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవాలయంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన జరగాలి నిజానికి, కానీ అక్కడ ప్రార్థన లేకుండా వ్యాపారం జరుగుతుంది. అక్కడ ఎంత భయంకరమైన వ్యాపారం జరుగుతుంది అంటే, దేవాలయాన్ని మనం చూసినట్లయితే మీకు తెలుసు, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, తర్వాత ఆవరణం ఉంటుంది. ఆ ఇన్నర్ కోర్ట్లో కేవలం యాజకులు మాత్రమే వెళ్తారు. ఆ తర్వాత పురుషులు ఉంటారు. ఆ తర్వాత ఇశ్రాయేల్ స్త్రీలు ఉంటారు. ఆ తర్వాత బయట ఆవరణంలో అన్యులు ఉంటారు. అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఇశ్రాయేలు దేవుణ్ణి ఎవరైనా వచ్చి ప్రార్థన చేయొచ్చు. అయితే వాళ్ళు కేవలం బాహ్య ఆవరణం మాత్రమే వారికి పరిమితి ఉంటుంది. ఎక్కడైతే అన్యజనులు వచ్చి ప్రార్థన చేయాలో అక్కడ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. రణగణ ధ్వనులు. అక్కడికి వచ్చి నిజంగా ఒక వ్యక్తి ప్రార్థన చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ అమ్ముకోవటం, కొనుక్కోవటం. అక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసు, ఇశ్రాయేల్లో బలులు అర్పించడానికి వెళ్ళినప్పుడు పేదవారైతే 2 పావురములను లేకపోతే గొవ్వలు తీసుకొని వెళ్ళాలి. ధనికులైతే గొర్రెలను తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ బయట ఎవరైనా కొనుక్కొని వెళ్ళినప్పుడు అక్కడ పరీక్షించే వాళ్ళు ఉంటారు, యాజకులు. దాన్ని చూసి, లేదు ఇక్కడ డాగ్ ఉంది, ఇక్కడ మచ్చ ఉంది, లేకపోతే ఇక్కడ సరిగా పనికిరాంది ఉంది, బయట నువ్వు కొంటే ఇక్కడ మేము అనుమతించాం లోపలికి, మా దగ్గర కొనుక్కోండి అని అక్కడ ఒక ఫోర్స్ లాగా చేయబడుతుంది. బయటికి అక్కడికి చూసినట్లయితే చాలా డబుల్ ట్రిపుల్ కాస్ట్ ఉంది అక్కడ. సో ఎంతో భయంకరమైన వ్యాపారం జరుగుతుంది అక్కడ. అందులో నుంచే ఆ శాస్త్రులకి, యాజకులకి, వాళ్ళందరికీ కూడా వాటాలు వెళ్ళటం జరుగుతుంది. పెద్ద వ్యాపారం జరుగుతుంది దేవుని యొక్క మందిరంలో. అందుకు యేసు ప్రభు, నా తండ్రి యొక్క మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం కదా, ఇక్కడ ఇంత భయంకరమైన వ్యాపారం జరుగుతుందని ఎంతో కలత చెందాడు. అయ్యో, ఇశ్రాయేల్ని దేవుడు ఏర్పరచుకుంటే, వారి ద్వారా ఈ భూలోకం అంతటిని ఆశీర్వదించాలనుకుంటే కేవలం ఆకులు తప్ప అక్కడ ఏమీ లేవు. కేవలం యాక్టివిటీస్, బిజినెస్ తప్ప నిజమైన ప్రార్థన లేదు, అక్కడ నిజమైన ఆరాధన లేదు. దాన్ని చూసి ప్రభు ఎంతో కలత చెందాడు. యెషయాలో రాయబడింది, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని. అది మీకు తెలియదా అని ప్రభు అడుగుతున్నాడు. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి. దొంగల గుహ. ఇశ్రాయేలు ప్రజలు కానీ అన్యజనులు కానీ యెరూషలేము రావటానికి వాళ్ళు ఎన్నో కొండలు, ఎన్నో అరణ్య ప్రాంతాలు అవన్నీ దాటుకొని రావాలి. ఆ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే బందిపోటు దొంగలు ఉంటారు. అక్కడ దారి కాచి దోపిడీ చేసే దొంగలు ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకొని వాళ్ళు చివరికి యెరూషలేము దేవాలయానికి వస్తే ఆ బందిపోటు దొంగలు, ఆ దారి దోపిడీ దొంగలు మందిరంలో ఉన్నారు. దేవుడు దాన్ని చూసి ఎంతో కలత చెందుతున్నాడు. అంటే వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. అన్యజనులకి మనము
బాధ్యత అయి ఉన్నాము. దేవుడు మనకిచ్చిన సత్యాన్ని మనం అన్ని జనులకు కూడా చెప్పాల్సిన చోట మనం వ్యాపారాలు చేసుకొని వాళ్ళని ప్రార్థించుకోకుండా ఆ ప్రదేశం మొత్తం ఎంతో విచ్చలవిడిగా రణగొణ ధ్వనులతో పట్టింపు లేకుండా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ మనం చూసినట్లయితే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపంతో వారందరినీ కూడా బల్లలు అవన్నీ పీటలను పడద్రోసి వేరే చోట మనం చదువుతాం కొరడాతో కొట్టినట్లుగా మనం చదువుతాం. వారు అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం దేవుడు ఆ అంజూరపు చెట్టును శపించాల్సి వచ్చింది. ఇంకా నీ ఫలాలు ఎవరు తినరు. ఇశ్రాయేలు పరిస్థితి మనం చూసినట్లయితే అదే జరిగింది. ఇశ్రాయేలు ఫలాలు ఫలించి భూలోకం అంతటికి ఆశీర్వదించాల్సిన స్థానం నుంచి తప్పిపోయింది. అయితే 20వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడ్ల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, ఒక అద్భుతం చేయాలి అంటే 2 కండిషన్స్ ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదట సందేహించకుండా దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండోది ఏంటంటే క్షమించాలి. ఫెయిత్ అండ్ ఫర్గివ్నెస్. ఈ 2 చాలా చాలా ముఖ్యమైన అంశాలు మన ప్రార్థనకు జవాబు రావటానికి, దేవుడు మన ప్రార్థనను ఆలకించటానికి. నేను ఒకసారి ఒక నిజమైన సంఘటనను ఈ విధంగా విన్నాను. ఒక బోధకుడు చెప్తుంటే, ఒక ప్రదేశంలో ఒక బైబిల్ కాలేజీ ఉంది. అక్కడ అనేక మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. దైవజనులు నడిపిస్తున్న ఒక సంస్థ. అయితే వాళ్ళకి పిల్లలు పెరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి స్థలం సరిపోవట్లేదు. స్థలం ఎందుకు సరిపోవట్లేదు అంటే, పక్కన ఒక కొండ ఉంది, ఆ పక్కన సముద్రం ఉంది. సముద్రం ఉంది, సముద్రం ముందు ఒక కొండ ఉంది, పక్కన వీళ్ళ ప్లేస్ ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కుదరట్లేదు, ఆ కొండ ఉంది. వీళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నారు ఆ పిల్లలు, ఓ దేవా మాకు స్థలం సరిపోవట్లేదు, ఈ కొండ ఉంది ప్రభా, పక్కన సముద్రం ఉంది, మీరు చెప్పారు, మీ వాక్యంలో మీరు చెప్పారు ప్రభా, మేము విశ్వసించి నమ్మిన ఎడల కొండ కూడా సముద్రంలో పడుతుందని వారు రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయితే ఒకనొక రోజు వాళ్ళు హాలిడేస్కి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లేసులకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ కొండ చదును చేయబడి సముద్రంలో పడవేయబడింది. ఆ పక్క ప్లేస్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏదో నిర్మించడానికి ఆ కొండ అడ్డుగా ఉందని వాళ్ళు ఆ కొండను మొత్తం తీసి సముద్రంలో పడేశారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. కాబట్టి మనకి విశ్వాసం ఉంటే దేవుడు ఈరోజైనా అద్భుతం చేయగలడు. కానీ దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే 2 విషయాలు. మొట్టమొదట, దేవుడు దీన్ని చేయగలడా? 2, దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు చేయగలడా? ఒకవేళ దేవుడు చేయగలిగితే దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడా? ఆ 2 ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వాలి. అది విశ్వాసం. ఆ తర్వాత, మనం అందరినీ క్షమించామా? మన ఎడల అపరాధం చేసిన వారిని అందరినీ మనం క్షమించామా? అందుకే ఇక్కడ చెప్పబడింది, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మీకు ఎవరి మీదైనా విరోధంగా ఉంటే వారిని క్షమించాలి. అప్పుడు మాత్రమే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. అప్పుడు మాత్రమే మన ప్రార్థన ఆలకించబడుతుంది. అప్పుడు మాత్రమే మనం ఇటువంటి అద్భుతాలను మరలా మనం చూడగలం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనలో గడపడానికి మనం వచ్చాం. కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1, మనం కేవలం రిలీజియస్ యాక్టివిటీస్తోనే మనం సంతోషపడుతున్నామా, సంతృప్తి చెందుతున్నామా, లేక ఫలాలు ఫలించే వారంగా మనం ఉన్నామా? దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించే వారంగా మనం ఉన్నామా? సంఘాన్ని మనం ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది దాన్ని వ్యాపార గుహగా మార్చారో, దొంగల గుహగా మార్చారో, సంఘాన్ని కూడా మనం అలా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నామా? కేవలం మనం మేళ్లు పొందటానికే వస్తున్నామా? లేకపోతే క్లబ్ లాగా మనం ఏదో బెనిఫిట్స్ పొందటానికి వస్తున్నామా? అది అందరికీ ప్రార్థనా మందిరం అనే దృష్టితో మనం వస్తున్నామా? అన్ని జనులకు మనం ప్రార్థన చేయటానికి
మనం అవకాశం ఇస్తున్నామా వారికి, లేక వారిని మనం డిస్టర్బ్ చేసే వారంగా ఉన్నామా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా అన్ని జనులను ఆకర్షించే మందిరంగా మనం ఉన్నామా? ప్రభువు చెప్పిన విధంగా మనం అటువంటి విశ్వాసం సందేహించక అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మనం అందరినీ క్షమించే వారిగా ఉన్నామా, లేకపోతే ఎవరి మీదైనా ఇంకా బిట్టర్నెస్ పెట్టుకొని విరోధం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నామా? ఇతరుల మీద మనం విరోధం పెట్టుకుని ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఆలకించడు, ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఆలకించడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.